హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ యాటిట్యూడ్ ప్రిన్స్, ఎపిసోడ్ నెంబర్ 10. 3 డేస్ నుంచి వీడియో అస్సలు కుదరలేదని ఏమనుకోకండి, ఎందుకంటే మొబైల్ రిపేర్ అయింది. సడన్గా కింద పడేసరికి డిస్ప్లే పోయింది. సో అందుకని నేను వేరే మొబైల్లో ఎడిటింగ్ చేసుకున్నవి అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఈరోజు మొబైల్ వచ్చేసింది కాబట్టి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాను. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. బ్రో, ఇప్పుడు నీకు టైం వచ్చింది. బ్రదర్ రోల్ బాగా ప్లే చేయి అని కళ్ళతోనే చెప్పింది. అర్థమైనా సరే హనీష్ వైపు చూడకుండా ఉన్నాడు. సీనియర్, మీకు తెలిసిందే కదా, ప్రతిసారి ఫ్రెషర్స్ పార్టీలో ఒక అబ్బాయి అమ్మాయి వేషం వెయ్యాలి. ఈసారి ఆ అబ్బాయి హనీష్ పేరు వచ్చింది. ఆ అబ్బాయికి ఇష్టం లేదు, వేరే వాళ్ళని పెడదాం అని భువన అంటుంది అని చెప్పాడు. కొంచెం సైలెన్స్ తర్వాత రూల్ ఈస్ రూల్, ఎవరైనా పాటించాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు యువన్. బ్రో, ఇది చీటింగ్. నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా అని కళ్ళతోనే అడిగింది. భువన, సారీ ప్రిన్స్, నేనేం చేయలేను అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ బౌల్ పట్టుకుని వెళ్తుంటే అందులో నుండి ఒక చీటీ పడింది. ఓపెన్ చేస్తే అందులో హనీష్ పేరు ఉంది. ఎందుకో డౌట్ వచ్చి ఇంకో చీటీ తీసింది. అందులో కూడా హనీష్ పేరే ఉంది. ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి తలపైకెత్తి చూస్తే యువన్ ఉన్నాడు. సీనియర్, ప్రిన్స్పై ఎందుకు మీకు కోపం? మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా అని భువన అడిగింది. కోపం కాదు, ఆ వ్యక్తి నా మాట వినాలి, అందుకే ఇలా చేశాను. నీకు అర్థమైందనుకుంటా అని సీరియస్గా చూశాడు. భువన గుటకలు వేసి తల ఊపింది. క్లాస్ రూమ్లో బ్రేక్ అవ్వడం వల్ల హనీష్ ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా కూర్చున్నాడు. ప్రిన్స్, డోంట్ వరీ, నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంది మాధురి. ఇక్కడ గెటప్ గురించి కాదు నా బాధ. అమ్మాయిలా చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందేమో, మెయిన్గా మేల్గోడికి ఎక్కడ డౌట్ వస్తుందేమో అని నా బాధ అని మనసులోనే అనుకుంది. ప్రిన్స్ని ఎప్పుడింత వర్రీగా చూడలేదు అని మాధురి కూడా ఫీల్ అవుతుంది. హనీ ఏం చేయాలి అని ప్లాన్స్ వేస్తుంది. నాకిప్పుడు ఉన్న ఒక ఊరటేంటి అంటే ఎవరు గుర్తుపట్టకుండా మేనేజ్ చేయడం. అంతమందిలో నన్ను గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. వేరే ఎవరో అమ్మాయి అని అనుకుంటారు. సో ఎవరికీ దొరకకుండా పిక్స్ తీసి పెట్టాలి అని ఆలోచిస్తుంది. అప్పుడే హనీకి సంథింగ్ తేడా అనిపించి వాష్రూమ్లోకి వెళ్ళింది. ఓ షెట్, ఇది ఇప్పుడే రావాలా? అయినా ఇది మన మంచికేలే, పార్టీకి ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంది. మళ్ళీ క్లాస్ రూమ్లోకి వచ్చి కడుపు నొప్పిగా ఉంటే బెంచ్పై తలపెట్టుకొని పడుకుంది. ప్రిన్స్ ఇంకా ఆ విషయం గురించే బాధపడుతున్నాడేమో అని మాధురి పక్కన కూర్చొని ప్రిన్స్ తలపై చెయ్యి వేసింది. ప్రిన్స్, ఆర్ యూ ఓకే అని అడిగింది. యా, ఐఎమ్ ఫైన్ అని తల ఎత్తకుండానే చెప్పింది. ఈ 5 days ఎలా భరించాలో ఏమో అనుకుంది హనీ. ప్రిన్స్, మీరు పార్టీ గురించి అంత వర్రీ అవ్వకండి, వేరే ఏదైనా దారుందేమో చూద్దాం అని అంది. అదేం లేదు, దానికి ఆల్రెడీ సొల్యూషన్ ఆలోచించాను అని తలపైకెత్తి చెప్పింది. హనీ మొహం నొప్పితో నీరసంగా పాలిపోయినట్టు ఉంది. పేదాలు ఎండిపోయి ఉన్నాయి. ప్రిన్స్, ఏమైంది మీకు అని తలపై చెయ్యి వేసి చూసింది. ఫీవర్ ఏం లేదు. ఏమైంది మీకు? ఫీవర్ కూడా లేదు, అంత నీరసంగా ఉన్నారు, మొహమంతా పాలిపోయినట్టుంది అని అడిగారు. నథింగ్, జస్ట్ స్టమక్ ఏక్ అని చెప్పింది. పదండి హాస్పిటల్కి వెళ్దాం అని అంది. నో నీడ్, ఐఎమ్ ఫైన్ అని చెప్పి భరిస్తూ అంది. క్యాంటీన్లోకి వెళ్ళి ఏమైనా హాట్ సూప్ తాగుతామా అని అంది. తాగాలని ఉంది, కానీ లేవలేని పరిస్థితి నాది, ఈ డామిడ్ పెయిన్ అని అనుకొని పర్లేదు మధు అని తలపై చెయ్యి వేసి అంది. ప్రిన్స్ని అలా చూడలేకపోతుంది. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఏదైనా తెస్తాను అని చెప్పింది. హనీ నవ్వుతూ చూసింది. ఇదంతా ఎవరో వీడియో తీసి వెబ్సైట్లో పెట్టారు. ప్రణయ్ ఆ వీడియో తీసి ఈడియట్, ఎలా అయినా వాడి ఇమేజ్ డ్యామేజ్ చేద్దాం అంటే అది కుదరలేదు. వెంటనే ఆ వీడియో ఎవరో తీసేశారు. మళ్ళీ ఎన్నిసార్లు పెట్టినా అది వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు. ఇప్పుడేమో ఆ అమ్మాయితో సేవలు చేపించుకుంటున్నాడా, చెప్తాను వాడి పని అని రేయ్ అర్జెంటుగా కాలేజ్కి రండి అని ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు. మధు తొందరగా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్, క్యాంటీన్కి వెళ్ళి సూప్ తీసుకొని పరిగెత్తుకొని వస్తుంది. అంతలోపే క్లాస్లోకి ఎవరో కొంతమంది వచ్చారు. అక్కడ యువన్ మొబైల్ చూస్తూ ఉన్నాడు.
ఫోన్ చేసి నన్ను బ్రతిమిలాడతాడేమో. మాధురికి దూరంగా ఉండమని కండిషన్ పెట్టి ఆ అమ్మాయి వేషం నుండి తప్పిద్దాం అనుకున్నా, కానీ ఆ పర్సన్కి మాత్రం అమ్మాయి వేషం వెయ్యాలని బాగా తొందర ఉన్నట్టుంది. సరే అలాగే కానివ్వు అని తప్పించుకుంటున్నాడేమో, నేను చూస్తా అని అనుకున్నాడు. తర్వాత మీటింగ్ ఉందని వెళ్ళాడు, కానీ ఫోన్ చూడడం మాత్రం ఆపలేదు. సుందర్ ఆ పర్సన్ అంటే సార్కి ఎంత కన్సర్న్ అర్థమయ్యి అప్పుడప్పుడు కాలేజ్ వెబ్సైట్ చూస్తూ ఉంటాడు. ఆ రోజు చూడగానే హనీష్ వీడియో చూసి షాక్ అయ్యాడు. సార్కి చెప్పాలా వద్దా, ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు కదా అనగానే చూద్దాం అనుకున్నాడు. కానీ ఒక పక్క టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. అక్కడ కాలేజ్లో హనీష్ దగ్గరికి వచ్చి, ఏంట్రా అమ్మాయిలతో సేవలు చేపించుకోవడం బాగా వచ్చు కదా, మగాడివైతే మాతో ఫైటింగ్ కూడా చెయ్యి అని ఒకడు అన్నాడు. ఎవరు మీరు అని నొప్పిని భరిస్తూ అడిగింది హని. మేమెవరమైతే నీకెందుకు, నువ్వు మగాడివో కాదో ముందు తేల్చుకో అని అన్నారు. భయ్యా, నేను మగాడిని అవునో కాదో తేల్చుకోవాలని మీకంత కుతూహలం ఎందుకో తెలియదు, కానీ మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తా అని లేచి నిలబడింది. అప్పటి వరకు నీరసంగా డెలికేట్గా పడుకునున్న హని ఒక్కసారిగా హ్యాండ్సమ్ డాషింగ్ డేంజరస్ మ్యాన్లా మారింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నొప్పిని పంటి బిగువున భరిస్తుంది. అయినా కూడా ఎదుటి వాళ్ళకి బలహీనంగా కనిపించట్లేదు. హని ముందుకొచ్చి ఒకడిని కాల్తో తన్నింది. రేయ్, వాడిని వదిలిపెట్టద్దు, పట్టుకొండ్రా అని అరిచాడు. అందరూ కలిసి మీదకు వెళ్లారు. హని ఒక్కొక్కడిని చితక్కొడుతుంది. అందరూ నొప్పితో అరుస్తున్నారు. ఏరా, మగాడిని అవునో కాదో చూడాలన్నారు, ఏమైంది అలా పడిపోయారు అని అంది హని. భయ్యా భయ్యా, సారీ భయ్యా, ఇంకోసారి ఇలా చేయం, మమ్మల్ని వదిలేయండి భయ్యా అని అంటున్నారు. మిమ్మల్ని ఎవరు పంపించారు అని కామ్గా అడిగాడు. అది మేము చెప్పకూడదు, మా రూల్స్ ఒప్పుకోవు అని అన్నారు. మీ వర్క్ డెడికేషన్ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా, కానీ నేను చెప్పే వరకు వదలను, చెప్తారా చస్తారా అని గట్టిగా అరిచాడు హనీష్. వీడికి ఏందిరా మనం భయపడేది అని ఫాస్ట్గా ఒకడొచ్చి హనీని చూడకుండా కడుపులో కాలుతో తన్నాడు. కడుపు నొప్పితో ఒక్క సెకండ్ కడుపును పట్టుకుని వెంటనే వాడిని కాలుతో తన్ని ఎవరో వీడియో తీస్తున్నట్టు కనపడితే వాళ్ళని కోపంగా చూసింది. అక్కడి నుండి మొబైల్ ఆఫ్ చేసి వాళ్ళు వెంటనే పరిగెత్తారు. అప్పుడే లోపలికి వచ్చిన మాధురి హనీష్ని చూసి చేతిలో సూప్ కప్ కింద పడేసింది. ప్రిన్స్ని ఎప్పుడంత కోపంగా చూడలేదు, ఏం జరిగింది అని అనుకోకుండా హనీ కాళ్ళ దగ్గర చూసింది. అక్కడ బ్లడ్ అంటే అమ్మాయికి తప్ప ఎవరికి రాదు. అంటే ఇన్ని రోజులు హ్యాండ్సమ్ డాషింగ్ అనుకుంటున్నా అని ఆగింది. హీఈస్ నాట్ ఏ ప్రిన్స్, హీఈస్ ఏ ప్రిన్సెస్. మాధురి చేతిలో ఉన్న కప్ పడేసింది. ప్లాస్టిక్ కప్ అవ్వడం వల్ల పెద్ద సౌండ్ రాలేదు. వచ్చిన ఆ టైంలో హనీ పట్టించుకోలేదు. ఆ టైంలో హనీ డేంజరస్ టైగర్లా ఉంది. చూపులు బాణంలో దూసుకెళ్తున్నాయి. ఆ చూపు చూసిన వాడు ఎవడైనా సరే భయపడాల్సిందే. ప్రణయ్ అని చెప్పారు. ఓ, ఆ ట్రాషా అని వాళ్ళని వదిలేశాడు. వెనక్కి తిరిగి చూస్తే మాధురి అలాగే నిలబడింది. కిందకి చూస్తే బ్లడ్ మరక ఉంది. హనీ నిట్టూర్చింది. నేనెవరికి చెప్పను అని మాధురి అంది. ఐనో అని మెల్లిగా అన్నాడు హనీష్. తన ఓణి తీసి హనీకి ఇచ్చింది. మడిచి వెనక షర్ట్లో పట్టుకున్నాడు. ప్రిన్స్, మీరు ఫస్ట్ ఇంటికి వెళ్ళండి అని అంది. నిజం తెలిసాక కూడా ప్రిన్స్ అని అంటున్నావా అని హనీ అడిగింది. యు ఆర్ ఆల్వేస్ మై ప్రిన్స్ అని చెప్పింది మాధురి. హనీ నవ్వుతూ మధు తల మీద చేయి వేసి నిమురుతూ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. మధు వెళ్తున్న హనీనే చూస్తుంది. ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు అనేది స్పెషల్గా మధు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకు అర్థమైంది. ఏ సిచ్యువేషన్లో ఉన్నా అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తున్నందుకు హనీ థ్యాంక్స్ చెప్పింది. ప్రిన్స్, మీకు తెలియకుండానే మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను చేసింది నథింగ్. మీరెందుకు ఇలా అబ్బాయి వేషం వేస్తున్నారో అది మీ పర్సనల్ మ్యాటర్. అది నేను అడగాలి అనుకోవట్లేదు. కానీ మీ సీక్రెట్ బయటకు రాకుండా నేను కాపాడుతాను అని అనుకుంది మాధురి. హనీ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది. అక్కడ యువన్ మీటింగ్ అయ్యాక వెళ్ళి చైర్లో కూర్చొని మొబైల్ చూస్తున్నాడు. అప్పటికొక మెసేజ్, ఫోన్ కూడా లేదు. నీకు అంతగా అమ్మాయి వేషం వేయాలంటే వెయ్యి, నేనెందుకు ఆపుతాను అని అనుకున్నాడు. సార్ అని సుందర్ పిలిచాడు. వాట్ అని ఒక్కసారిగా కోపంగా అన్నాడు. సార్, ఈ వీడియో చూడండి అని మొబైల్ ఇచ్చాడు. అది చూడగానే యువన్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. వీడియోలో హనీష్ ఎంత నొప్పిగా ఉన్నాడో క్లియర్గా తెలుస్తుంది. మాధురి తనను కేర్ చేసే విధానం అన్నీ చూస్తున్నాడు.
ఇంకో వీడియోలో తను రెస్ట్ తీసుకుంటే కొంతమంది రావడం, ఫైట్ చేయడం, కడుపులో తన్నడం అన్నీ చూశాడు. చివరికి హనీష్ కెమెరా వైపు కోపంగా చూడడంతో వీడియో అక్కడితో ఆగిపోయింది. ఇంత జరిగితే నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు అని సీరియస్గా అన్నాడు యువన్. సార్, మీరు మీటింగ్లో ఉన్నారు అని సుందర్ అంటుంటే, హెల్ విత్ ద మీటింగ్, ఇంకోసారి ఇలా చేస్తే జరిగే పరిణామాలు వేరేలా ఉంటాయి అని చెప్పి వెంటనే తనే కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఫోన్ చేశాడు. కానీ ఫోన్ తీయట్లేదు. అలాగే కాలేజ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే హనీష్ ఇంటికి వెళ్ళాడని తెలిసి ఇంటికి వెళ్ళాడు. యువన్ ఇంటికి వెళ్ళి ప్రభాస్ని పట్టించుకోకుండా హనీష్ రూమ్లోకి డైరెక్ట్గా వెళ్ళాడు. హనీష్ కడుపుపై చేయి పెట్టుకొని పడుకున్నాడు. సార్ వచ్చి ఫ్రెష్ అయ్యి అప్పటి నుండి అలాగే పడుకుని ఉన్నారు అని ప్రభాస్ చెప్పాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అని అడిగాడు యువన్. లేదు సీనియర్, సార్ ఎంత చెప్పినా వినలేదు, అవసరం లేదని పడుకున్నాడు. నువ్వు వెళ్ళు, కొంచెంసేపు నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. ప్రభాస్ వెళ్ళాడు. హనీ తల మీద చేయి వేసి నిమిరాడు. తనని అలా చూస్తుంటే తన గుండెల్లో ఏదో తెలియని బాధ. తన గురించి ఎంక్వైరీ చేసినప్పుడు తను చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కలేదు, అందరూ చీదరించుకుంటున్నారని తెలిసింది. మాలిని పల్లెటూరి అమ్మాయి అవ్వడం వల్ల తనకేం తెలియక అవమానాలు పడింది. అది విన్నాడు. తనలో చేంజ్ రావడానికి రీజన్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. హ్యాకర్ జెడ్, హనీష్ ఒక్కరేనా అనే విషయం కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీడియో తలుచుకున్న ప్రతిసారి నేనెందుకు మాధురి ప్లేస్లో లేను అనిపిస్తుంది. నేనెందుకు కేర్గా తీసుకోలేదు బ్రదర్ అని చెప్పాను, కానీ సరిగ్గా పట్టించుకోలేదు. నాదే తప్పు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి అనుకున్నాడు యువన్. అక్కడే చాలాసేపు యువన్ కూర్చున్నాడు. హనీ సడన్గా కళ్ళు తెరిచింది. బ్రో, నువ్వేంటి ఇక్కడ అని షాక్తో అడిగింది. అంత జరిగిన ఈ బ్రదర్కి ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదు కదా అని సీరియస్గా అడిగాడు. అది కాదు బ్రో, నువ్వు బిజీలో ఉంటావు, నేనెందుకు డిస్టర్బ్ చేయడం, అండ్ అది చాలా చిన్న మ్యాటర్, దానికోసం నేను చాలు, నువ్వు అవసరం లేదు. ఇక కడుపు నొప్పి అంటావా, అది కూడా చాలా చిన్నది, నో ప్రాబ్లం, ఆల్రెడీ నేను టాబ్లెట్ వేసుకున్నాను అని చెప్పింది హనీ. ప్రాబ్లం చిన్నదా పెద్దదా కాదు, జరిగినప్పుడు నువ్వు నాకు చెప్పాలి కదా అని కోపంగా అన్నాడు యువన్. బ్రో, నేను హెల్త్ బాలేక పడుకుంటే నువ్వు నన్ను కోపడుతున్నావు అని పప్పీ ఫేస్ పెట్టి యాక్షన్ చేసింది. అది యాక్షన్ అని తెలిసినా కూడా హనీష్ని అలా చూస్తే యువన్ కోపం అంతా పోతుంది. హనీష్కి దగ్గరగా జరిగి ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకు, అర్థమైందా? చిన్నదైనా పెద్దదైనా నీకేమైనా జరిగితే నాకు వెంటనే తెలియాలి, అది వేరే వాళ్ళ ద్వారా కాదు, నువ్వే చెప్పాలి అని నుదురుపై కిస్ చేశాడు. హనీష్ షాక్ అయింది. యువన్ కూడా తర్వాత షాక్ అయ్యాడు. నేను కిస్ ఎందుకు చేశాను, నార్మల్గా కూడా చెప్పచ్చు కదా అని షాక్లో ఉన్నాడు యువన్. బ్రదర్ అని కిస్ చేసి ఉంటాడులే అని హనీ లైట్ తీసుకుంది. బ్రో, వీడియో చూసావా, నేను వాళ్ళని ఎలా కొట్టానో, భలే కొట్టాను కదా అని మాట మారుస్తూ ఉంది. యువన్ ఆ షాక్ నుండి తేరుకొని అన్నాడు. మరి నా రివార్డ్ ఏది అని చేయి అడిగింది. నువ్వు రికవరీ అయ్యాక ఇస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను అని అన్నాడు యువన్. అని అంది. యువన్ కారులో వెళ్తున్నాడు. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, కానీ అవి ఏం ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. తను నాకు ఓన్లీ బ్రదర్ మాత్రమే, అంతకు మించి ఏమీ కాదు అని ఎంత అనుకున్నా ఇంకా ఏదో ఉంది, ఏదో కావాలనిపిస్తుంది, ఆ ఫీలింగ్స్ ఏంటో కూడా తెలియట్లేదు అని అనుకున్నాడు యువన్. 2 డేస్ లీవ్ పెట్టి హనీష్ తర్వాత కాలేజ్కి వెళ్ళాడు. ప్రిన్స్ లేడీస్ గెటప్లో ఎందుకు అంతలా వర్రీ అయ్యాడో అర్థమైన మాధురి, ప్రిన్స్ లేడీ గెటప్ వేస్తే ఏ ఇబ్బంది ఉండదంటారా అని అడిగింది. ఉండదనే అనుకుంటున్నా, ఓన్లీ జూనియర్ గ్రూప్స్లో అబ్బాయిలు మాత్రమే వేస్తారు, ప్రతి క్లాస్లో ఒక్కరు, సెక్షన్ గ్రూప్ అన్నీ కలిపి 10 to 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరు. సో అందరిలో కలిసిపోతే ప్రతి ఒక్కరూ మన గ్రూప్ కాదు వేరే గ్రూప్ అనుకుంటారు, ఎవరు గుర్తుపట్టరు, అలా మేనేజ్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నా అని చెప్పింది హనీ. 2 డేస్ లీవ్ పెట్టి హనీష్ తర్వాత కాలేజ్కి వెళ్ళాడు. మాధురి, ప్రిన్స్ మరి లేడీ గెటప్ వేస్తే ఏ ఇబ్బంది ఉండదు, ఇది రిపీట్ అయింది అని అడిగింది. ఉండదని అనుకుంటున్నాను, ఓన్లీ జూనియర్ గ్రూప్స్లో అబ్బాయిలు మాత్రమే వేస్తారు, ప్రతి క్లాస్లో ఒక్కరు, సెక్షన్ గ్రూప్స్ అన్నీ కలిపి 10 to 20 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరు. సో అందరిలో కలిసిపోతే ప్రతి ఒక్కరూ మన గ్రూప్ కాదు వేరే గ్రూప్ అనుకుంటారు, అలా మేనేజ్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నా అని చెప్పింది. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ సీనియర్ సార్ కనిపెట్టలేరు అనుకుంటున్నారా అని అంది. నా భయం అంతా యూబ్రో గురించే, ఎవరు కనిపెట్టలేకపోయినా
బ్రోని మాయం చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఎలా మాయ చేయాలని ఆలోచిస్తున్నా అని అంది అని. అప్పుడే యువన్ మెసేజ్ చేశాడు. ఇలా మనం మాట్లాడుకున్నామో లేదో అలా మెసేజ్ చేశాడు. నూరేళ్ళు అని మెసేజ్ ఓపెన్ చేసింది. ఈవినింగ్ క్లబ్కి నీ టీమ్మేట్స్ని తీసుకొని రా అని అంది. బ్రో ఈవినింగ్ క్లబ్కి తీసుకురమ్మన్నాడు. నువ్వు ఫ్రీగానే కదా అని మధుని అడిగాడు. ఎస్ ప్రిన్స్ అని అంది. ఈవినింగ్ అందరూ కలిసి క్లబ్కి వెళ్లారు. సీరియస్గా అందరూ కలిసి కొంచెంసేపు ప్రాక్టీస్ చేశారు. తర్వాత అందరూ కలిసి కూర్చొని తింటూ ఉన్నారు. మహీర్ హనీ పక్కన కూర్చొని నీతో మాట్లాడదామని అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా తెలుసా అని అన్నాడు. దేనికి అని అనుమానంగా చూసింది. ఎదురుగా ఉన్న యువన్ వీళ్ళనే చూస్తూ ఉన్నాడు. కాలేజీలో లేడీ గెటప్ వేస్తున్నావట కదా అని లైట్గా నవ్వుతూ అడిగాడు. కనీసం అడిగేటప్పుడైనా ఆ మొహంలో కొంచెం సంతోషాన్ని దాచుకుని అడగచ్చు కదా బ్రో అనంది. అది నా వల్ల కాదు. ఇన్ని రోజులకి ఇంత హ్యాపీనెస్ వచ్చింది. ఎలా దాచుకోమంటావు? చెప్పు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అడిగాడు. ప్రిపేర్ అవ్వడానికి అదేమైనా ఎగ్జామా అని హనీ అంది. అదేంటి హనీష్ అలా అంటావు? లేడీ గెటప్ అంటే నార్మలా? ఎన్ని సెట్ చేసుకోవాలి? హెయిర్, మేకప్, డ్రెస్, మెయిన్గా చెస్ట్ పఫ్స్ సెట్ చేసుకోవాలి అని అన్నాడు. హనీ అమ్మాయి అని ఎవరికీ తెలీదు. సో అక్కడ ఉన్న ఒకే ఒక్క అమ్మాయి తన ఒక్కతే. మహీర్ అలా మాట్లాడే వరకు మధు సిగ్గుతో తలదించుకుంది. అవును బ్రో, ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నావు. నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? కొంపతీసి ఇది వరకు నువ్వు కూడా లేడీ గెటప్ వేశావా అని అడిగింది. నేనెందుకు వేస్తాను అని అన్నాడు. కరెక్ట్గా గెస్ చేసావు హనీష్. మా గ్రూప్లో లేడీ గెటప్ వేసింది మహి ఒక్కడే అని రోనిత్ అన్నాడు. అవునా? అప్పుడు పిక్స్ ఉన్నాయా అని హనీ ఇంట్రెస్టింగ్గా అడిగింది. నా ఫోన్లో ఇప్పటికీ ఉన్నాయి, చూపిస్తా ఉండు అని రోనిత్ ఫోన్ తీశాడు. రేయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా అని మహి లేచి రోనిత్ని అడ్డుకున్నాడు. మహిని తప్పించుకుంటూ రోనిత్ పిక్ తీసి హనీకి ఇచ్చాడు. హనీ చూస్తూ వావ్ బ్రో, క్యూట్గా ఉన్నావు అని వెంటనే పిక్ని తన మొబైల్కి సెండ్ చేసుకుంది. మహీర్ గునుక్కుంటూ నేను సరే, నువ్వు లేడీ గెటప్లో ఎలా ఉంటావో ఊహించుకో అని అన్నాడు. మహీర్ అన్న మాటలకు యువన్ ఆలోచిస్తున్నాడు. ఎంత ట్రై చేసినా ఈ వ్యక్తి లేడీ గెటప్లో ఎలా ఉంటాడో ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా అని ఆలోచిస్తున్నాడు. నేను ఎలా ఉంటానో మీకు తెలియనివ్వను కదా బ్రో అని హనీ అంది. అలా ఎలా దొరకకుండా ఉంటావో నేను చూస్తా. అవును, అన్నీ ఇవ్వమంటావా మరి అని మహి అడిగాడు. ప్రిన్స్కి నేను హెల్ప్ చేస్తా అని మధు అంది. యువన్ మధుని సీరియస్గా చూశాడు. నేనేం తప్పు చేశాను? సీరియస్గా అలా నన్ను సీరియస్గా చూస్తున్నాడు అని మధు అనుకుంది. బ్రో, నాకు మధుతో కొంచెం పనుంది, మేమిద్దరం వెళ్తున్నాం అని హనీ అంది. యువన్ హా అని సీరియస్గా అన్నాడు. బ్రోకి ఏమైంది? అంత సీరియస్గా ఉన్నాడు. సర్లే, తర్వాత చూసుకుందాం అని అక్కడి నుండి వెళ్ళింది. నన్ను రిక్వెస్ట్ చేస్తాడేమో అని అప్పటి నుండి ఎదురు చూస్తుంటే నన్ను కాదని మాధురితో వెళ్తున్నావా? నీకు అంతగా లేడీ గెటప్ వేయాలనుకుంటే వేయి అని కోపంతో అక్కడి నుండి వెళ్ళాడు యువన్. ప్రిన్స్, ఇప్పుడు ఏం చేద్దామంటారు? అందరూ మీరు లేడీ గెటప్లో ఎలా ఉంటారో చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా కనిపెడతారేమో అని మధు అంది. ఇప్పుడు అందరికీ నువ్వు హెల్ప్ చేస్తావనే ఒక ఐడియా ఉంది. సో నువ్వు నా పక్కనే ఉంటావు అని అనుకుంటున్నారు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను రెడీ అయ్యి కాలేజ్కి ఒక్కదానే వెళ్తాను. నువ్వు వేరే అమ్మాయిని తీసుకొని కాలేజ్కి రా. అందరి దృష్టి నీపై ఉంటుంది. సో నేను ఎక్కడ ఉంటానో ఎవరికీ తెలీదు అని హనీ అంది. ఐడియా బాగానే ఉంది ప్రిన్స్, కానీ సీనియర్ అని అంది. సీనియర్ని నమ్మించడం కష్టమే, కానీ ఇప్పటి వరకు అమ్మాయిగా నన్నెవరూ చూడలేదు. సో తను గుర్తుపట్టడు అని అనుకుంటున్నా. అందరిలా సీనియర్ డైవర్ట్ అవ్వడు అని నాకు తెలుసు, కానీ ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు అని అంది. ఓకే ప్రిన్స్, రేపు నువ్వు ఫస్ట్ మా ఇంటికి రా. ఆ తర్వాత నా హైట్ ఉన్న ఎవరైనా అమ్మాయిని తీసుకొని కాలేజ్కి వెళ్ళు. నేను తర్వాత అక్కడి నుంచి కాలేజ్కి సపరేట్గా వస్తాను. విడివిడిగా వెళ్ళడానికి మీ ఇంటికి రావడం ఎందుకు ప్రిన్స్ అని అంది. మాటలోనే మధు ఇంటికి వచ్చారు. రేపు చెప్తా ఎందుకు ఇలా అన్నాను అని తలనిమిరి హనీ వెళ్ళింది. నిజంగా ప్రిన్స్ జీనియస్. ఇంత ఇంటెలిజెంట్ అయ్యుండి కూడా ఎందుకు ఇన్ని రోజులు అలా ఉన్నాడు? ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళింది. మరుసటి రోజు కాలేజ్ ఫ్రెషర్స్ డే. అందరూ కాలేజ్కి వెళ్తున్నారు. యువన్ హనీష్ ఫోన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా హెల్ప్ అడుగుతాడేమో అని వెయిట్ చేశా, కానీ తను బ్రదర్గా అనుకోకపోయినా నేను తనని బ్రదర్గా అనుకున్నాను కదా అని అనుకొని ఫోన్ తీసి సెక్యూరిటీ సుందరానికి ఫోన్ చేశాడు. హలో సార్,
లేడీస్ వేసుకునే ఆర్మీ యూనిఫామ్స్ రెడీ చెయ్యి అని చెప్పి పెట్టేశాడు. ఆర్మీ యూనిఫామ్స్ అయితే చూడ్డానికి పెద్ద తేడా అనిపించదు. తను ఇబ్బందిగా ఫీల్ అవ్వడు. తనకు లేకపోయినా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అని హనీష్ కాల్ చేశాడు. హనీ ఇంటికి అప్పుడే మాధురి వచ్చింది. ప్రభాస్కి కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి మాధురిని తీసుకుని హనీ హోటల్కి వెళ్ళింది. ఇద్దరు హోటల్ రూమ్లోకి వెళ్ళాక ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు అని ఒక కొత్త వైట్ కలర్ డ్రెస్ ఇచ్చింది. ప్రిన్స్, ఇది నాకెందుకు? వద్దు, నేను తీసుకోలేను అనంది. ప్రిన్స్ అని పిలుస్తావు, ఈ ప్రిన్స్ ఇస్తే తీసుకోలేవా? ప్రిన్స్ ఏం చెప్తే అది చేయాలి. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగుంటావు, వెళ్ళు అని వాష్రూమ్లోకి పంపాడు హనీష్. మరి ఇంకా తర్వాత ఏం జరగబోతుంది? లేడీ గెటప్ వేశాక హనీని యువన్ గుర్తుపడతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.